హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి కావాల్సినవి 2 గ్లాసుల రాగులు, 1 గ్లాస్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులండి. బాగా వాష్ చేసేసి పక్కకు పెట్టేసి 4 to 5 అవర్స్ నానబెట్టేసేయాలండి. దీన్ని 4 to 5 అవర్స్ తర్వాత ఆ వాటర్ అన్ని తీసేసి మనము దీన్ని మిక్సీ చేసేసుకుందామండి. మంచి ఫైన్ పేస్ట్ వచ్చేలాగా మిక్సీ పట్టేసుకుందాము. మనకు కొంచెం పిండి గట్టిగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ అట్లా వాటర్ యాడ్ చేస్తూ ఈ కన్సిస్టెన్సీలో చేసేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండిని మిక్స్ చేసుకోవడం వల్ల మంచిగా పొంగుతాయి ఇడ్లీలు. ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని నైట్ అంతా నానబెట్టేసేయాలి. నైట్ అంతా నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే చాలా చాలా పొంగిందండి పిండి. చాలా బాగుంటాయి ఇడ్లీలు, కూడా చాలా సాఫ్ట్ వస్తాయి. దీంట్లో మనము 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా హెల్తీ ఫుడ్ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు, పిల్లలు ఎవరైనా ఇష్టంగా తినే ఫుడ్ అండి ఇది. వైట్ దోశ, వైట్ ఇడ్లీ ఇలాంటివి కన్నా ఇట్లా రాగిలతో చేసుకుంటే పిల్లలకు కూడా హెల్తీ కదండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకొని సేమ్ మనం ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే ఇడ్లీ పాత్రలో వాటర్ పోసేసి ప్లేట్స్కి కొంచెం ఆయిల్ ఆర్ గీ, నెయ్యి అన్న ఆయిల్ అన్న అప్లై చేసేసుకొని ఇడ్లీ వేసేసుకుంటే చాలా చాలా బాగున్నాయండి. 10 to 15 మినిట్స్ వెయిట్ చేసి నెక్స్ట్ తీసేస్తే ఇడ్లీలు చాలా బాగా వచ్చాయండి. అసలు మా పిల్లలైతే మేము తినమన్నారు కానీ చాలా ఇష్టంగా తినేశారు. దీనికి మనము పల్లీల చట్నీ, టమాటో చట్నీ, ఇంకా ఎవరు ఇష్టంకి వాళ్ళు చేసేసుకోవచ్చండి చట్నీస్. నేనైతే పల్లీల చట్నీ చేశాను. మా పిల్లలు ఎక్కువ ఇష్టంగా అదే తింటారు, సో అదే చేసేసాను. ఎలా ఉన్నాయి నాన్న రాగి ఇడ్లీ? తినా అన్నారు కదా. చాలా నచ్చాయండి మా పెద్ద పాపకి. బాగున్నాయి డాడీ, చాలా ఇష్టంగా తినేసింది. ఓకే బేటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆల్, బాయ్.